చంద్రుని మీద సవలతులు ఏమున్నాయో చూసి రాపోమని చంద్రయాన్ పేరుతోని రాకెట్లను పంపితే 2 మాటల ఫెయిల్ అయినా 3వ పారి ఎవ్వలు దిగని దక్షిణం దిక్కు దిగి మరీ ఫోటోలు పంపింది. అంతకు మునుపు సుత అంగారకుని మీద ఎట్లున్నదో చూస్తానికి మంగళయాన్ ఒక్క రాకెట్ల 20 ఉపగ్రహాలు మొగుల మీదకి పంపే కాడ నుంచి ఒక్క రాకెట్ల 104 ఉపగ్రహాలు పంపే లెవెల్కి వచ్చింది మన ఇస్రో. ఇది దునియా రికార్డు సుత. ఇక ఇప్పుడు ఇది గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్ల. రైట్, ఈ నలుగురు ఎవరంటే మొగుల మీదికి పోయే మొనగాళ్ళు. కేరళ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ప్రధానమంత్రి సార్ మనోళ్ళను పరిచయం చేసిండు దేశానికి. వచ్చేడే రాకెట్ వేసుకొని మీదికి పోతారు. మన దేశంకెళ్ళి ఇప్పటిదాకా ఎవ్వరు పోలే. మరి 40 ఏళ్ల కింద రాకేష్ శర్మ పోయిండు గానీ అది రష్యా దేశం రాకెట్. ఇప్పుడు మన దేశంలో మన రాకెట్ల మనోళ్ళు పోతుర్రు అన్నట్టు. 100 మందికి వెళ్ళి నలుగురిని సెలెక్ట్ చేసి కొన్నొద్దులు రష్యాలో ట్రైనింగ్ ఇప్పించిండ్రు. మొగుల మీదికి పోయినాక ఎట్లుంటుందో అట్లా సెట్టింగ్ చేసిండ్రు. చలికి తట్టుకునేటట్టు, ధైర్యంగా ఉండేటట్టు, ఏ ఆపదొచ్చినా అల్కగా బయటపడేటట్టు, ఏం తినాలి ఏం తాగాలి అనేది సగలం నేర్చుకొని ఆర్పారైనాకనే అందరికి చూపించిండ్రు అన్నట్టు. ఈ ప్రయోగానికి గగన్యాన్ అని పేరు పెట్టిండ్రు. మనోళ్ళు పోయే రాకెట్ మిషన్లను చూసిండు మోడీ సారు. 3 వద్దులు ఉండొచ్చేది నలుగురు కాదు 140 కోట్ల మంది ఆశలు అనుకొచ్చిండు. और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को స్పేస్ మే లే జానే వాली. మొన్ననే చందమామ మీదకి అటెన్క సూర్యుని దగ్గరికి మిషన్లు పంపి మన తడాక ఏందో చూపించినాం. ఇక ఇప్పుడు మనుషులనే పంపి కొత్త రికార్డు కొట్టబోతున్నాం అన్నట్టు.